ఛానల్ డైలీ అప్డేట్స్ చూడాలనుకుంటే రైట్ సైడ్ కనిపించే బటన్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ని క్లిక్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ప్రధానమంత్రి అందరికీ ఉచిత వ్యాక్సిన్ అన్నారు. ఇప్పుడు 25% ప్రైవేట్ కంపెనీలకు అమ్ముకోవచ్చు అంటున్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఒకానొక దశలో వ్యాక్సిన్ మీద పేటెంట్ హక్కులు ఉండొద్దు అని చెప్పారు. ఇప్పుడు భారతదేశంలో 2 కంపెనీలకు మాత్రమే ఫార్ములా ఇచ్చారు. మిగతా కంపెనీలకు ఇవ్వడానికి సిద్ధంగా లేరు. ఒకవైపు కనీసం 70% మందికి వ్యాక్సిన్ ఇస్తే తప్ప కరోనాను కట్టడి చేయడం సాధ్యం కాదు అని నిపుణులు చెప్తున్నారు. ఈ దేశంలో ఆ లెక్క ప్రకారం 119 కోట్ల డోసులు అవసరం అంటున్నారు. ఇప్పటి వరకు 2 డోసులు ఇచ్చినవి, 1 డోసు ఇచ్చినవి అన్నీ కలుపుకుంటే కూడా భారతదేశంలో ఇచ్చింది 23 కోట్ల మందికే. అందులో 2 డోసులు తీసుకున్న వాళ్ళు కేవలం 4 కోట్ల లోపు ఉన్నారు. కాబట్టి ఈ పద్ధతుల్లో ఇస్తూ పోతే 2.5 సంవత్సరాలు దాటుతుంది. కానీ నిపుణులు చెప్తున్న దాని ప్రకారం 6-7 మాసాల్లో 3rd వేవ్ వచ్చే ప్రమాదం ఉంది. ఈ లోపే అందరికీ వ్యాక్సిన్ ఇస్తేనే బతికిపోతామని చెప్పేసి నిపుణులు అంటున్నారు. అయినా ప్రధానమంత్రి 2 కంపెనీలకే గుత్తాధిపత్యం ఎందుకు ఇచ్చారు? దేశంలో ఉత్పత్తి చేయడానికి సిద్ధంగా ఉన్న కంపెనీలన్నిటికీ ఎందుకు ఇవ్వట్లేరు? మరీ ఆశ్చర్యకరమైన విషయం, 7 ప్రభుత్వ రంగ కంపెనీలే ఉన్నాయి. అందులో 900 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తమిళనాడులో కేంద్ర ప్రభుత్వం నిర్మించినటువంటి ఇంటిగ్రేటెడ్ వ్యాక్సిన్ సెంటర్ పనిపాట లేకుండా ఉంది, పడవబడి ఉంది. దాని మీద పెట్టినటువంటి పెట్టుబడి 900 కోట్లు వృధా అవుతోంది. ఆ కంపెనీ వ్యాక్సిన్ ఉత్పత్తి చేయడానికి ఎందుకు అవకాశం ఇవ్వట్లేరు? ఈ ప్రశ్నలన్నింటికీ ప్రధానమంత్రి మోడీ సమాధానం చెప్పాలి. ఎందుకంటే 219 కోట్ల డోసులు అవసరం అని చెప్పి నిపుణులు చెప్తున్నారు. ఇది 18 సంవత్సరాలకు పైబడిన వాళ్ళందరినీ మనం కవర్ చేయాలంటే 219 కోట్ల డోసులు కావాలని. మరి ఇప్పుడు కేవలం 2 కంపెనీలతో ఉత్పత్తి చేస్తూ ఎంతకాలం కొనసాగిస్తాం? అట్లనే అందరికీ ఉచితం అని చెప్పి 25% ప్రైవేటు వాళ్లకు అమ్ముకోవచ్చు అని ఎందుకు చెప్పినట్టు? 25% ప్రైవేటు వాళ్లకు అమ్ముకోవచ్చు అన్న తర్వాత, ధర పెంచేసిన తర్వాత ఇంకా ఉచితం అనేటువంటి ప్రశ్నకు అర్థం ఏముంది? ఉత్పత్తి చేసిన వ్యాక్సిన్ అంతా కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి సరఫరా చేయొచ్చు కదా. అవసరమైతే ఆ 25% ప్రైవేట్ హాస్పిటల్స్కి ఇవ్వచ్చు. సర్వీస్ ఛార్జ్ 100-150 పెట్టొచ్చు. ఆ ప్రైవేట్ హాస్పిటల్స్లోనే పోయి వ్యాక్సిన్ తీసుకోదలుచుకున్న వాళ్ళు 100-150 రూపాయలు కట్టుకోవడానికి సిద్ధపడ్డోళ్ళు అక్కడ తీసుకుంటారు. కానీ ధర పెంచి, యూనిఫామ్ ధర కాకుండా ధర పెంచి అమ్ముకునేందుకు ఎందుకు అవకాశం ఇస్తున్నారు? ఈ ప్రశ్నకు ప్రధానమంత్రి సమాధానం చెప్పాలి. రెండోది, ఇంత పెద్ద ఎత్తున ధర పెంచి అమ్ముకునేందుకు అవకాశం ఇచ్చిన తర్వాత ఇంకా అది ఉచితం ఎట్లా అవుతుంది? రెండోది, ఒకసారి 25% ప్రైవేటు వాళ్లకు అమ్ముకోవచ్చు అన్న తర్వాత ఇక ప్రైవేట్ హాస్పిటల్స్లోనే దొరుకుద్ది, బయట దొరకదు. మన అనుభవం అది. సాధారణ ప్రజలందరూ ఎక్కడ పోయి లెక్కలేస్తారు? ప్రైవేట్ హాస్పిటల్స్కు అందుబాటులో ఉంటుంది వ్యాక్సిన్, గవర్నమెంట్ హాస్పిటల్స్లో దొరకదు. అదే జరిగేది ఒకసారి 2 రకాలు పెట్టిన తర్వాత. అంతేకాదు, మరి అంతర్జాతీయంగా ఒకనొక దశలో కరోనాని కట్టడి చేయాలి అని అంటే పేటెంట్ హక్కులు ఉండొద్దు అని చెప్పినటువంటి ప్రధానమంత్రి ఇప్పుడు భారతదేశంలోనే 2 కంపెనీలకే ఫార్ములాలు ఇచ్చి ఇంకే కంపెనీకి ఇవ్వం అని చెప్పేసి మొండికేస్తున్నారు. అంటే ఆ 2 కంపెనీలు పెద్ద ఎత్తున సంపాదించుకోవడానికి, బొజ్జలు నింపుకోవడానికి అవకాశం ఇవ్వటమా? అందులో 25% ప్రైవేటుగా ఎక్కువ ధరకు అమ్ముకోవడానికి కూడా అవకాశం ఇస్తున్నారు. అంటే ప్రైవేటు ఫార్మా యజమానుల బొజ్జలు నింపడం కోసమా? ప్రైవేటు ఫార్మా యజమానుల మీద అంత ప్రేమ ఎందుకు? సహజంగానే ఇలాంటి పరిణామాలు ప్రజలకు అనుమానాలు కలిగిస్తాయి. ఏమైనా ముడుపుల వ్యవహారం ఇందులో ఏమైనా ముడిపడి ఉన్నదా అనేటువంటి అనుమానానికి అవకాశాలు వస్తాయి. ఆ అనుమానాలకు సాక్షాత్తు ప్రధానమంత్రి నిర్ణయమే కారణమవుతున్నది. కాబట్టి సహజంగానే బీజేపీ కేంద్ర నాయకత్వం సమాధానం చెప్పాలి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమాధానం చెప్పాలి. ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఇట్లా వ్యవహరించకూడదు. అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తామని చెప్పి ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేని పద్ధతుల్లో కేవలం 2 కంపెనీలకే మొనోపలి అప్పచెప్పి చేతులు దులిపేసుకుంటే ఇది బాధ్యతాయుతమైనటువంటి నాయకత్వం చేయాల్సినటువంటి పనేనా? అందరికీ ఉచిత వ్యాక్సిన్ ఇస్తూ
కరోనాని కట్టడి చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంటే చేయాల్సిన పనులేమిటి? 100% ఉత్పత్తి అవుతున్న వ్యాక్సిన్ అంతా కేంద్ర ప్రభుత్వమే కొనాలి. భారతదేశ ప్రజలకు అవసరమైన వ్యాక్సిన్ అంతా కేంద్ర ప్రభుత్వమే కొనాలి. కేంద్ర ప్రభుత్వమే సరఫరా చేయాలి. ఇప్పుడు కొత్తగా మనం చెప్తున్న సూత్రం ఏమీ కాదు. ఇప్పటి వరకు ఇలాంటి మహమ్మారులు, ఇట్లాంటి అంటువ్యాధులు వచ్చిన ప్రతి సందర్భంలోనూ, వ్యాక్సిన్లు విడుదలైన ప్రతి సందర్భంలోనూ భారతదేశ చరిత్రలో కానీ ప్రపంచ చరిత్రలో కానీ చేసిన పని ఇదే. ప్రజలందరికీ అవసరమైనటువంటి వ్యాక్సిన్ కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. కేంద్ర ప్రభుత్వమే మొత్తం దేశమంతా సరఫరా చేయాలి. అది కేంద్ర ప్రభుత్వం బాధ్యత. రెండవది, సకాలంలో కనీసం 70% మందికి, ఇప్పుడు 219 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇస్తే తప్ప కంట్రోల్ కాదని ఒక వాదన ఉంది నిపుణుల్లోనే. అందులో కనీసం 70% మందికి ఇస్తే తప్ప మినిమం కంట్రోల్ రాదు అనేటువంటి అభిప్రాయం కూడా ఉంది. అందులో 70% మందికి ఇవ్వాలన్నా సుమారు 80 కోట్ల డోసులు, 160, 170 కోట్ల డోసులు కావాలి కదా. మరి 160, 170 కోట్ల డోసులు కేవలం ఈ 2 కంపెనీలతో ఎప్పటికవుతాయి? అదే నిపుణులు లెక్కేసి చెప్తున్నది ఏమిటి? 36 మాసాలు అవుతాయి అని చెప్పేసి. మరి ఎప్పుడు ఇస్తారు? అందుకని చిత్తశుద్ధి ఉంటే ఈ దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలన్నిటికీ ఉత్పత్తి చేసే అవకాశం ఇవ్వాలి. వ్యాక్సిన్లు ఉత్పత్తి చేయడానికి సిద్ధంగా ఉన్నామని ముందుకొచ్చిన ప్రతి ఫార్మా కంపెనీకి ఉత్పత్తి చేసేటువంటి అవకాశం ఇవ్వాలి. పైగా ఇంతమంది ఉత్పత్తి చేస్తే 50 మందికి పైగా ఉంటారు, 50 కంపెనీలకు పైగా ఉంటాయనేది ఒక అంచనా. ఇంతమంది ఉత్పత్తి చేస్తే భారత ప్రజానీకానికి అవసరమైనటువంటి వ్యాక్సిన్ అంతా సకాలంలో ఉత్పత్తి చేయడం కష్టం కాదు. ఇంకా ఎంతో కొంత తక్కువ పడితే ఏ ఫైజర్ నుంచో లేకపోతే ఏ స్పుత్నిక్ నుంచో కొనుగోలు చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. లేదా 7-8 కంపెనీలు త్వరలో ఉత్పత్తి చేసేందుకు వాళ్ళ ఫార్ములాలను కూడా తేబోతున్నాయని ప్రధానమంత్రి అన్నాడు. అవి కూడా తోడైతే పుష్కలంగా మన దేశ ప్రజానీకానికి అవసరమైన వ్యాక్సిన్ ఇచ్చుకోవడంతో పాటు ప్రపంచంలో అనేక దేశాలకు అమ్ముకోవచ్చు. కానీ ఈ పని చేయడానికి ఎందుకు ప్రధానమంత్రి సిద్ధంగా లేరు? భారతదేశంలో ఇతర రంగాల్లో అంబానీ, అదానీ లాంటి వాళ్ళు తమ కుడి ఎడమ భుజాలుగా తయారు చేసుకున్నారు, బాగా దోచిపెట్టి. ఫార్మా రంగంలో కూడా 2-3 మాత్రమే తయారు చేసి పెంచి పోషించాలని చెప్పేసి అనుకుంటున్నారా? ఇక ప్రజల ప్రయోజనం పట్టదా? కేవలం 2-3 బడా పారిశ్రామికవేత్తల ప్రయోజనాలు, వాళ్ళ లాభాలే తప్ప కరోనాను కట్టడి చేయాలనేటువంటి స్పృహ లేదా ఈ ప్రధానమంత్రికి? ఇంతటి బాధ్యతారహితమైనటువంటి ప్రధానమంత్రి ఈ ప్రపంచంలో ఇంకే దేశంలోనైనా ఉన్నారా? మనకెక్కడా కనిపించట్లేదు. అందుకని ప్రజలు ప్రశ్నించకుండా ఉన్నంతకాలం ఇలాంటి నాయకులు కొనసాగుతూనే ఉంటారు. ప్రజలు నిలదీయకుండా ఉన్నంతకాలం ఇలాంటి నేతలు, ఇలాంటి ప్రభుత్వాలు బాధ్యతారహితంగా వ్యవహరిస్తూనే ఉంటారు. ప్రజా ప్రయోజనాన్ని పణంగా పెట్టి కొద్దిమంది బడా పారిశ్రామికవేత్తల బొజ్జలు నింపడానికి సిద్ధపడుతూనే ఉంటారు. ఎన్నికల దగ్గర పడే సమయానికి పార్టీ ఫండ్ పేరు మీద రకరకాల రూపాల్లో ముడుపులు అందేవి అందుతూనే ఉంటాయి. మనం చూస్తున్నాం కదా, ఈ 7 సంవత్సరాల కాలంలో కార్పొరేట్ రంగం నుంచి అత్యధిక విరాళాలు పొందినటువంటి పార్టీ ఏది అని అంటే బీజేపీ అని చెప్పి ఇప్పుడు తేలింది. అంటే కార్పొరేట్ సంస్థల నుంచి వచ్చేటువంటి విరాళాలతో ఎన్నికలను మ్యానిపులేట్ చేస్తారు. ఎన్నికల్లో పెద్ద ఎత్తున ధనం ఖర్చు పెడతారు. అట్లా గెలుస్తాము అనేటువంటిది వీళ్ళ ధైర్యం. అందుకని ప్రజలే దీనికి సమాధానం చెప్పాలి. డబ్బు కాదు మిమ్మల్ని గెలిపించేది, మీరు ప్రజలకు అనుకూలంగా వ్యవహరించకపోతే మిమ్మల్ని ప్రజలు దించేస్తారు అనేటువంటి హెచ్చరిక చేయాల్సింది ప్రజలు, పాలకులను నిలదీయాల్సింది ప్రజలు. ఇప్పటికైనా ప్రధానమంత్రిని నిలదీయకపోతే చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టు అవుతుంది. 3వ వేవ్ను మనం భరించాల్సి వస్తుంది. 3వ వేవ్ను మనం అనుభవించాల్సి వస్తుంది. ఆ ప్రమాదాలన్నీ కూడా చవి చూడాల్సి వస్తుంది. అందుకని ప్రజలు ఇంకేమాత్రం ఏమరపాటుతో ఉండకుండా ప్రభుత్వాన్ని నిలదీయడానికి సిద్ధపడాల్సినటువంటి సమయం ఆసన్నం. మన ఛానల్ డైలీ అప్డేట్స్ చూడాలనుకుంటే రైట్ సైడ్ కనిపించే బటన్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి.